హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు రీతు తిరు. ఇది నా ఎమోషన్ అండి. ఆడపిల్లకు జరగాల్సిన వేడుకల్లో ముచ్చట్లు మనం ఇష్టపడే ముచ్చట ఈ సీమంతం అన్నమాట. పెళ్ళి అనేది ఒక మొదటి ఘట్టం అయితే దాని తర్వాత మనం చాలా ఇష్టంగా చేసుకునే వేడుక వచ్చేసి ఇదే అన్నమాట. మనం తల్లిదండ్రులు అవుతున్నాము అని తెలియగానే మన ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎక్కలేని అంతులేని ఆనందం అయితే మనలో ఉండిపోతుంది కదా. అది కూడా నా హస్బెండ్ చేతుల మీద సీమంతం జరిగితే మరి నేనంత ఆనందపడాలి కదా. ఆ ఆనందం కూడా నాకు ఆవిరైపోయిందిలేండి. గోల్డ్ అన్నమాట. ఇది సో చాలామంది ఇది రోల్డ్ గోల్డ్ అనుకున్నారు, కాదండి. సో తిరు నాకు గిఫ్ట్ చేశారు ఇవి శ్రీమంతం రోజు. ఆ రోజు నాకు తిరు ఈ ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్ చేశారు. సో తమ్నేల్ మీరు చూసే ఉంటారు కదా, అసలు ఏంటి ఈ వీడియో అని చెప్పేసి. చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. బట్ ఇది అమ్మ వాళ్ళ ఊర్లో ఉండిపోయిందనమాట ఆల్బమ్, అందుకే చూపించలేకపోయాను. ఇది నా ఎమోషనల్ అండ్ నా మెమోరీస్ అన్నమాట. సో అందుకే నా మెమోరీస్ అన్నీ మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో అదేంటో కాదు, నా సీమంతం ఆల్బమ్. ఇది నా ఎమోషన్ అండి. చూడండి ఇద్దరు ఎంత క్యూట్గా ఉన్నామో కదా ఇక్కడ. సో యాక్చువల్గా నేను చెప్పిన ఫంక్షన్ హాల్లోనే తను చేశాడు, అంటే ఊరికి దగ్గరలో ఉంటుందని చెప్పి. చాలా ఉన్నాయి చుట్టూ, బట్ అది కన్వీనియంట్గా ఉంటుందని చెప్పాను. కానీ ఆయన ఇంకా మంచి ఫంక్షన్ హాల్లో చేయాలని చెప్పి అన్నారనమాట. నేను ఎందుకులే, డెకరేషన్ అనేది మంచిగా ఉంటే ఆటోమేటిక్గా లుక్ అనేది వస్తుందని చెప్పి నేను చెప్పిన ఫంక్షన్ హాల్లోనే చేశారు. ఆ ఫుడ్ కూడా ఆ రోజు చాలామంది కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు, గిఫ్ట్స్ కూడా ఇచ్చామన్నమాట ఆ రోజు. అంటే నాకు తెలిసి మా ఊర్లో ఇంతగా చేయడం సీమంతం అనేది చాలామంది చెప్పారు. ఫస్ట్ నాకే అనమాట అంత ఘనంగా చేయడం మా ఊర్లో సీమంతం అనేది. చాలా అంటే చాలా బాగా చేశారు మా ఆయన. సో మీ అందరికీ చూపించేస్తాను ఈరోజు. ఆ రోజు అసలు నేను ఏది బ్యాక్ సైడ్ అనమాట డెకర్ కూడా నేను చెప్పింది ఆయన ఓకే అని చెప్పారనమాట. డెకర్ కూడా చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా వీడియో కూడా ఉంది, ఆ సీడీ ఎక్కడో మిస్ అయింది. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. అట్లీస్ట్ నేను ఒక్కసారి కూడా ఆ సీడీ చూడలేకపోయాను, కూడా మిస్ అయింది. తర్వాత ఆయన అడిగా అనమాట కాల్ చేసి, ప్లీజ్ అన్న నాకు కావాలి అని చెప్పేసి ఆ వీడియో మళ్ళీ ఓకే ఇస్తానని చెప్పాడు. చూసి ఒకసారి వచ్చిన తర్వాత నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. మొత్తం వీడియో ఇది ఓన్లీ ఆల్బమ్ అనమాట. సో ఇంకైతే నేను చూపించేస్తాను మీ అందరికీ. సో చూడండి, ఇది ఫస్ట్ ఇది అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్నాం ఈ పిక్. అంటే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు అప్పుడు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగింది అంటే, మా ఆయన బ్లేజర్ వేసుకోవాలని చెప్పి అనుకున్నారు. పెళ్లి రోజు నైట్ వేసుకున్నారు, దాని తర్వాత అస్సలు అది టచ్ కూడా చేయలేదు. ఇలానే హ్యాంగ్ చేసేసాడు వాల్కి అనమాట. మా అత్త వాళ్ళ ఇంట్లో, అంటే మా ఇంట్లో. మా అత్తమ్మ గారు ఏమనుకున్నారో అది ఎంటీది ఏమో అని చెప్పి తను కూడా మర్చిపోయారు అనమాట. సర్లే వాళ్ళకి వేసారు కదా అని చెప్పి మర్చిపోయింది. అది ఎలాగో కొంచెం కుట్టింది, బట్ ఫంక్షన్ హాల్కి తీసుకొని రానాక చూసుకున్నారనమాట ఆ బ్లేజర్ని. చాలా ఫీల్ అయ్యారు ఆయన. అసలు ఆయన అనుకోలేదు, ఓన్లీ లోపల ఇది ఒక్కటి వైట్, పైన బ్లేజర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది అని అనుకున్నారు. మళ్ళీ అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళి, అంటే మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉన్న డ్రెస్సెస్ అయితే దాంట్లో 2-3 పిక్ చేసుకొని వేసుకున్నాడు అనమాట. చాలా ఫీల్ అయ్యారు, నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకుంది ఇలా అయిందంటే కొంచెం బాధ అవుతుంది కదా ఎవరికైనా. సో సర్లేండి అని చెప్పి ఓకే అనుకున్నాం. ఇక్కడ చూడండి మీరు వీడియోలో, సారీ ఆల్బమ్లో ఇక్కడ చూడండి మీరు, నందు తిరు బేబీ షవర్ కదా. నందు తిరు ఎంత బాగా మ్యాచ్ అయింది కదా. అందుకే మేము అని ఆర్ లెటర్ వచ్చి రీతుకి అలానే పెట్టుకున్నాను, తిరు రీతు అన్నట్టు. సో నెక్స్ట్ మనమైతే చూద్దాం ఇంకా. సో ఇది ఫస్ట్ పిక్ అనమాట. చూడండి చాలా బాగుంది కదా. ఇవన్నీ టైం అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళు 8:30కే మేము ఫంక్షన్ హాల్కి రమ్మన్నాం, బట్ నేనైతే 11కి వెళ్ళాను అనమాట. ఎప్పుడు లేటే, ఎందుకు ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. సో మా ఆయన చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నారు. ఇక్కడ చూడండి
ఇది ఎంత బాగా డెకర్ అయింది కదా, నాకు చాలా ఇష్టమైంది అనమాట. నేను ఇష్టపడి చాలా అంటే చాలా ఇష్టపడి ఈ డెకరేషన్ అయితే చేయించేసుకున్నాను అనమాట. కనిపిస్తుందా మీ అందరికీ? సో కింద అయితే ఇంకా తమలపాకులు, ఫ్లవర్స్ అవన్నీ పెట్టారు. ఇక్కడ మీరు కింద ఫోటో నా దాని కింద చూస్తే అక్కడ మొత్తం పిండి వంటలు అనమాట. అన్నీ మేము ఇంట్లో చేసినవి ఆ రోజు. అండ్ ఇక్కడ పట్టు సారీ అత్త వాళ్ళు పెట్టిందనమాట కింద. ఇది యాక్చువల్గా ఇది లాస్ట్ ఫోటో, బట్ వాళ్ళు ఇలా వేశారు. ఇక్కడ చూడండి, మా ఆయన ఫస్ట్ వచ్చేసి పూలహారం వేశారు నాకు. తనతోనే కుంకుమ పెట్టించారు. తనే ఫస్ట్ చేయాలని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ ఇది చూడండి, పాప లోపల మూమెంట్స్ వింటున్నాడు, ఆయన ట్రై చేస్తున్నారు వినడానికి. సో 9th monthలో చేశారు కాబట్టి అప్పుడు మూమెంట్స్ ఉండేవి పాపవి. అండ్ ఇక్కడ చూడండి, రీతు 5 days అప్పుడు ఇది ఉయ్యాల్లో వేసినప్పుడు అనమాట. సో ఈ ఫ్రాక్ వచ్చేసి వాళ్ళ మేనత్త తీసుకొని వచ్చింది. మళ్ళీ చిన్న పాపకు కూడా అంతే, వాళ్ళ మేనత్త గారు తీసుకొచ్చిందే వేసాను ఉయ్యాల్లో వేసినప్పుడు. అండ్ రీతు మెడలో పెద్ద చైన్ ఉండేది, గోల్డ్ చైన్, అది వాళ్ళ నాన్నమ్మ గారు వేశారనమాట. చాలా మురిసిపోయారు మా అత్తమ్మ గారు ఆ రోజు రీతుని చూసి. చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగుంది రీతు ఆ రోజు. ఫోన్లో తీసింది, ఇది కెమెరాలో కాదు, చాలా బాగా వచ్చింది. సో రీతుకు ప్రెగ్నెంట్ అప్పుడు ఈ ఆల్బమ్ కాబట్టి రీతు ఫోటో అక్కడ యాడ్ చేయించాను నేను. ఇవి నా సింగిల్ పిక్స్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ సేమ్ మా హస్బెండ్ పూలహారం వేస్తున్నాడు. ఎక్కడ చూసినా నందు తిరు అని రాపిట్ చేసుకున్నాను నేను. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మా మదర్ ఇక్కడ ఫస్ట్ ఆమె శారీ ఇస్తుంది నాకు. తర్వాత కింద మా పెద్దమ్మ గారు. ఇలా ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్సే తీసుకున్నారనమాట. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇచ్చేసారనమాట శారీ సెంటిమెంటల్గా. మా అత్తమ్మ గారు మధ్యలో వస్తారు ఎక్కడో, ఆమె చాలా బిజీ అనమాట, చాలా కంగారు ఆమెకి. ఎవరైనా వస్తే అన్ని మర్యాదలు నీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, అందరూ సాటిస్ఫై అవ్వాలి అని చూస్తూ ఉంటుంది ఎక్కువగా. మా అందరికీ ఉంటుంది కానీ ఆమె ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు. సో వీళ్ళందరూ మా అక్క అవుతుంది ఏమే. సో వీళ్ళందరూ తిరు వాళ్ళ ఊరు అనమాట, అంటే రిలేటివ్స్ అందరూ. సో ఆ రోజు ఒక శారీకి 2 శారీస్కి నేనైతే మగ్గం వర్క్ వేయించాను, తర్వాత చూపిస్తాను. చాలా బాగా ఉండింది ఫినిషింగ్ అంతా. సింపుల్గా వేయించుకున్నాను, ఒకదానికి కొంచెం హెవీగా వేయించుకున్నాను. సో వీళ్ళందరూ మీకు తెలియదు, నేను చూపించినా కూడా. బట్ వచ్చేసి మా పెద్దమ్మ కూతురు, మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట. సో వీళ్ళు ఎప్పుడు ఎక్కువగా నాతోనే ఉంటారు, మీరు చూసింటారు వీడియోస్లో. సో ఇది ఎలా ఉంది నా పిక్? సో మీకు ఏది నచ్చింది నేను చూపిస్తాను కదా ఈ పిక్స్లో, నాది సింగిల్గా ఏది నచ్చింది అండ్ నేను నా తిరు ఉన్న దాంట్లో ఏ పిక్ నచ్చిందో మీరు నాకైతే కింద కమెంట్ చేయండి, ఓకేనా? వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని చూపించండి. అండ్ ఇక్కడ నా ఓన్ బ్రదర్, నాకు ఒక బ్రదర్ ఉన్నారని చెప్పాను కదా, వీడేవాడు, మేము బిట్టు అంటాం వీడిని. సో నా ఓన్ బ్రదర్ అనమాట. ఇక్కడ కూడా నాకు ఫేవరెట్ బ్రదర్స్ వీళ్ళందరూ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను వచ్చేసి మా ఆడబిడ్డ గారు అబ్బాయి అనమాట, తిరు వాళ్ళ అక్క కొడుకు అండ్ తిరు వాళ్ళ మేనమామ కొడుకు. వీళ్ళిద్దరు ఈ పెద్ద మామ కొడుకు, చిన్న మామ కొడుకు అనమాట, మేనమామ కొడుకులు. ఇక్కడ వచ్చేసి నేనే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అందరు తెలుసుకోవాల్సిన వ్యక్తి మా నాన్నగారు అనమాట. ఇక్కడ నేను అందరూ మా నాన్నలాగే ఎక్కువగా అంటూ ఉంటారు ఎక్కువగా. ఇక్కడ వచ్చి మా నాన్నగారు ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి తిరు ఎంత బాగున్నారు కదా. ఇక్కడ మా పిన్ని వాళ్ళ బ్రదర్, ఇతను మా ఊరు అబ్బాయి. వీడికి నేనంటే చాలా ఇష్టం, తమ్ముడు అవుతాడు. ఎప్పుడు నాకు తోకలా ఉండేవాడు అనమాట ఊర్లో ఉన్నప్పుడు కరోనా టైంలో. చాలా మంచి అబ్బాయి, జగదీష్ అని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి నా పిక్ బాగుందా? సో అండ్ మళ్ళీ మా నాన్నతో ఇక్కడ మళ్ళీ సపరేట్గా తీసుకున్నాను అనమాట ఆ ఫ్రేమ్ చేయించుకోవడానికి. సో మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ని ఈరోజు చూసేస్తున్నారు, మా సిస్టర్స్, మా బ్రదర్, మా మదర్ని అందరినీ. ఇక్కడ మా అక్క అనమాట, అండ్ మా తోడుకోడలు వాళ్ళ అక్క అనమాట ఈమె. అండ్ వీళ్ళంతా మా ఊరు వాళ్ళు. సో ఇక్కడ మా ఇంట్లో వాళ్ళని చూపిస్తాను ఫాస్ట్గా, మీకు బోర్ కొట్టుకుంటూ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళందరూ మా నాన్న సైడ్ వాళ్ళనమాట, మా నాన్న వాళ్ళ అక్క పిల్లలు. ఈమె కూడా ఈమె అండ్ ఈమె వచ్చేసి మా మేనత్త కోడలు.
ఈమె తిను నా చెల్లి ఫ్రెండ్ అండ్ ఈమె వచ్చేసి మా పిన్ని అనమాట, అంటే మా మేనత్త కూతురు. ఇలా అందరూ. సో ఇక్కడ మా ఫ్యామిలీ మళ్ళీ వచ్చింది చూడండి. మా బాబాయ్, మా నాన్నగారి తమ్ముడు అండ్ మా పిన్ని, నేను, తిరు. అబ్బో పైకి ఎత్తాలి. ఇక్కడ మా చెల్లి నిరోష కనిపిస్తుందా మీకు? నిరోష. అందులో నా తమ్ముడు, నా చెల్లెలు హస్బెండ్ అందరూ ఉంటారనమాట. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసింటారు. అండ్ ఇక్కడ నేనే. ఇది తిరుగుకి ఇష్టమైన పిక్ అనమాట. సో తను దీన్ని ఫ్రేమ్ చేయించారు. ఈ పిక్ చాలా బాగుందని మా అత్త వాళ్ళ ఇంట్లో పెట్టాడు అనమాట. ఇక్కడ నేను తిరు మరి చూడండి ఎంత పెద్దగా ఉన్నాము. అండ్ ఇందులో అంతా మా రిలేటివ్సే అందరూ. ఇక్కడ నేను స్పెషల్గా ఒక వ్యక్తితో ఫోటో తీసుకున్నాను చూసారా, మా అన్న. అంటే నాకంటే 6 months పెద్దోడు అంతే వీడు, అశోక్ అని చెప్పి. ఎప్పుడు నా ఆలోచనలు తన ఆలోచనలు ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి. సో చాలా బాగా వచ్చాడు కదా ఇక్కడ. ఇంకో తమ్ముడు అనమాట, అదే తిరు వాళ్ళ అక్క కొడుకు. చూడండి తిరు కంటే పెద్దగా ఉన్నాడు వీడు. అండ్ వీళ్ళు మళ్ళీ తీపిచ్చుకున్నారు వాళ్ళ మామతో కలిసి. వీళ్ళ తిరు వాళ్ళ మేనమామ కొడుకులు వీళ్ళు. నా జడ చూడండి ఇలా చేయించుకున్నాను అనమాట నేను. చాలామందికి నచ్చింది ఈ జడ. అండ్ ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి చాలా సింపుల్గా చేయించుకున్నాను. ఇక్కడ అన్న అవుతారు తిను, మా పెద్దమ్మ, పెద్దనాన్న, ఇంకో పెద్దనాన్న. అండ్ వీళ్ళంతా మా అత్తమ్మ ఫ్రెండ్ అనమాట, నాకు పెద్దమ్మ అవుతారు. ఆమెకి నేనంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడున్న పెద్దమ్మ కూడా మా అత్తమ్మ గారి ఫ్రెండే. ఈ పిల్లోడు వచ్చి మా పక్కింటి పిల్లోడు అనమాట. అండ్ ఇక్కడ అత్త అవుతారు. అండ్ ఈమె మా అక్క, వరుసకి తోడుకోడలు కూడా. అత్త అండ్ పెద్దమ్మ వాళ్ళు అంతా వెళ్తారు, వాళ్ళ ఊరు వాళ్ళు అనమాట. ఈ ఎల్లో కలర్ శారీలో ఉన్నది విజయ అక్క అని చెప్పి, పక్కన స్ఫూర్తి అనే అమ్మాయి. అండ్ వాళ్ళు మా తిరు వాళ్ళ మేనత్త కోడలు. అండ్ చూడండి ఈమె వచ్చేసి తిరు వాళ్ళ అక్క, అంటే వాళ్ళ పెద్దమ్మ కూతురు, ఓన్ పెద్దమ్మ కూతురు వీళ్ళు. ఈమె అండ్ తిరు వాళ్ళ ఈమె పెద్దమ్మ అనమాట. అండ్ ఇక్కడ అగైన్ మళ్ళీ మా బాబాయ్ గారితో తీయించుకున్నాను. నాకు చాలా ఇష్టం మా బాబాయ్ గారు అంటే. సో ఇక్కడ నేను మళ్ళీ వాలు జడతో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను మీ ముందుకి. ఇది నా గోల్డ్ అనమాట. ఇది సో చాలామంది ఇది రోల్డ్ గోల్డ్ అనుకున్నారు, కాదండి. సో తిరు నాకు గిఫ్ట్ చేశారు ఇవి శ్రీమంతం రోజు. ఆ రోజు నాకు తిరు ఈ ఇయర్ రింగ్స్ అయితే గిఫ్ట్ చేశారు. ఇక్కడ తిరు ఫ్రెండ్స్ అనమాట అండ్ వాళ్ళ ఊరు వాళ్ళు. నా పిక్స్ చూడండి, ఈ పిక్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి ఈ పిక్ అయితే చాలా న్యాచురల్గా ఉంది కదా. సో చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక్కడ నా 5వ చెల్లి అనమాట. ఇది నేను ఇష్టపడి కొన్న డ్రెస్ ఇది. సో తనకి ఇచ్చాను నేను ఈ డ్రెస్ ఆ రోజు. సో చాలా బాగుంది కదా ఇందులో. అండ్ ఈమె మా నాన్న వాళ్ళ బాబాయ్ కూతురు, మా అత్త. నాకు ఈమె చాలా ఇష్టం, నా ఫేవరెట్ అత్త ఈమె. ఇంకా వీళ్ళందరూ మా ఊరు వాళ్ళు. ఇక్కడ మరో స్టిల్ చూడండి, ఈ కోన్ చాలా బాగా పెట్టింది మా పక్కింటి అమ్మాయి. ఇక్కడ బేబీ వేసింది అనమాట, మీకు కనిపించట్లేదు, బేబీ వేసింది ఆ అమ్మాయి. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు చాలామంది మిస్ చేశారు ఫొటోస్. ఇక్కడంతా మా బాబాయ్ గారి పిల్లలు, బోడుగా ఉన్నారనమాట. సో ఇక్కడ మా అక్క కొడుకు. ఓకే, ఇక్కడ అందరూ మా అక్క పిల్లలు, మా పెద్దమ్మ మనవాళ్ళు వీళ్ళంతా అనమాట. ఇప్పుడు పెద్దగా అయిపోయారు కొంచెం. ఈమె తిరు వాళ్ళ పిన్ని, ఓన్ పిన్ని మనవరాలన్నమాట ఈ బుడ్డది. అండ్ ఈమె ఇక్కడ స్టిల్ ఇచ్చేది మా బాబాయ్ కూతురు. ఇక్కడ మా అక్క కూతురు, మా అక్క కూతురు అనమాట. సో మళ్ళీ నా వాలు జడ ఇక్కడ చూడండి, బాగా నచ్చిందా మీకు? అండ్ ఇది నా జడ నేను ఇలా చేయించుకున్నాను. అండ్ సేమ్ ఇది హాఫ్ పిక్. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఈ అత్తన్న నాకు చాలా ఇష్టము. అండ్ ఈమె నా ఫ్రెండ్, మా ఊరు. తిన పేరు నందిని అనమాట, నా పేరే. చాలా యాక్టివ్గా ఉంటారు తిను.
అండ్ ఈమె మా మేనత్త కోడలు అండ్ ఈమె కూడా అత్త అవుతుంది. సో ఈమె అత్త అనమాట అండ్ వెనక పిన్ని అవుతారు ఈమె. సో ఇది చూడండి పిక్ ఎంత బాగా నచ్చింది నాకు. ఈ పిక్ అయితే చాలా బాగా నచ్చింది నా తిరుగుతో, నా చిన్ను. ఇక్కడ అంతే, ఇక్కడ మా మేనత్త మా మేనమామ కూతురు అండ్ వాళ్ళ అత్త అనమాట. వీళ్ళంతా మా ఊరు వాళ్ళు. ఈమె కూడా అంతే, మా అమ్మ సైడ్ మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట. నేను ఎలా ఉన్నానండి ఆ రోజు, ఎలా ఉన్నాను మీరైతే కమెంట్ చేసేయండి. మా చిన్ను ఆ రోజు చాలాసార్లు చెప్పాను నాకు, క్యూట్గా ఉన్నావు అని చెప్పి. మెరిసిపోతున్నావు మేడం, ఎప్పుడు మేడం చెప్పాను కదా అలానే అనేవాడు అనమాట. సో ఇది కూడా మాకు ఆ రోజు గిఫ్ట్ చేసింది మా ఆడపడుచు గారు. అండ్ సో తిని వచ్చేసి మా అత్త కూతురు, చెప్పాను మా ఫేవరెట్ అత్త ఒక అత్త ఉంది, తన ఆమె కూతురు అనమాట, సుకన్య అని చెప్పేసి. అండ్ ఈమె పిన్ని అవుతుంది, పిన్ని గారు. అండ్ అత్త ఈమె కూడా పిన్ని అవుతుంది అనమాట. ఇలా అందరినీ చెప్పలేను, బట్ అందరూ రిలేటివ్సే కాబట్టి అందరు వచ్చారు. సో ఆ రోజు నా లుక్ ఎలా ఉంది ఏంటి, మీకు ఏ శారీ నచ్చింది, ఏ లుక్లో బాగున్నానని చెప్పి మీరైతే కమెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి మా సిస్టర్స్ నిరోష అండ్ నవనీత. ఇక్కడ మా ఆడపడుచు గారు అనమాట, మా తిరు వాళ్ళ అక్కయ్య, ఒకే అక్క ఉంది. ఈమె వచ్చి మా మేనత్త కూతురు అనమాట అండ్ మనవరాలు. ఇది డార్క్లో చూడండి, డిమ్గా కొంచెం ఈ పిక్. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ వాళ్ళ అక్క, తిరు వాళ్ళ అక్క, సేమ్ తిరు వాళ్ళ అక్క, ఇద్దరు ఒకలాగే ఉన్నారు కదా. అండ్ తిరు వాళ్ళ మదర్ చాలా సింపుల్గా ఉన్నారు ఆ రోజు, తిరు వాళ్ళ బావగారు. ఇక్కడ వచ్చేసి చూసారా మా ఆడపడుచు గారు అనమాట. అండ్ తిరు వాళ్ళ అక్క, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కదా. అండ్ మా అత్తయ్య గారు చాలా సింపుల్గా వచ్చారు ఆ రోజు. అప్పుడు టెన్షన్ ఫేస్తో ఉందన్నమాట. మీ ఫోటోలు తగలయ్యా, ఫస్ట్ అక్కడ గెస్ట్లను చూడాలన్నట్టు పెట్టిందనమాట. తిరు వాళ్ళ బావగారు. తిరుకి వాళ్ళ బావ అంటే చాలా రెస్పెక్ట్. సో ఏదైనా ఏ చిన్న విషయమైనా తిరు ఎప్పుడు వాళ్ళ బావగారితో డిస్కస్ చేసేవారనమాట. ఇక్కడ చూడండి మొత్తం మా గ్యాంగ్, తొట్టి గ్యాంగ్. ఇక్కడ నేను, మా పెద్దమ్మ కూతురు, మా మేనత్త కూతురు, ఇక్కడ వీళ్ళిద్దరు సిస్టర్స్, ఈమె మా మేనత్త కూతురులు అండ్ నా చెల్లి, అండ్ ఇక్కడ మా పెద్దమ్మ కూతురు. ఇంకా మీకు తెలిసింది మా సిస్టర్స్. ఇక్కడ మా అత్త, మా మేనత్త గారు, మా నాన్న వాళ్ళ అక్క అనమాట. ఇక్కడ మళ్ళీ సేమ్ మా చెల్లి గారు హస్బెండ్. అండ్ ఇక్కడ మళ్ళీ మా సిస్టర్స్. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపించే పిన్ని గారు నాకు రైట్ సైడ్ అనమాట. ఈ పిన్ని చనిపోయారనమాట. ఈ పిన్ని గారు చనిపోయినప్పుడు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏదో ప్రపంచం అంతా ఆగిపోయినట్టు అనిపించింది అనమాట ఈమె చనిపోయినప్పుడు. మా అమ్మ కంటే చాలా చిన్నది, మా పక్కింటి వాళ్ళు అనమాట. కానీ నాకు సొంత పిన్ని కంటే ఎక్కువ ఈ పిన్ని. సో ఈమె కూడా మా పక్కింటి అక్క. సో చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. సో ప్రెగ్నెన్సీ టైంలో మా అమ్మ కంటే ఎక్కువగా ఈ పిన్ని చూసుకునేది నన్ను అనమాట. ఎప్పుడు నాతోనే ఉండేది. సో ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను అంటే చాలా బాధపడేది, చాలా ఏడ్చేది. సో కానీ నేను చాలా మిస్ అవుతున్నాను. ఇప్పుడు ఈమె గురించి మాట్లాడుతుంటే కూడా నాకు అసలు కన్నీళ్ళు ఆగట్లేదు, అంత ఇష్టం నాకు ఈమంటే. మా చిన్ననానమ్మ, మా నానమ్మ తోడుకోడలు అనమాట. ఈమె వచ్చి మా తిరు వాళ్ళ పిన్ని అండ్ తిరు వాళ్ళ మేనత్త కూతురు. వీళ్ళందరూ మా పెద్దమ్మ అండ్ తిరు వాళ్ళ మేనమామ వైఫ్. ఎంత బాగున్నాడు కదా, ఎంత బాగున్నారు నిజంగా. ఇవన్నీ రిపీటెడ్గా ఉన్నాయి కొన్ని. సో
ఇక్కడ మా మేనత్త కోడళ్ళు వీళ్ళిద్దరు కోడళ్ళు అనమాట. మా మేనత్త కొడుకు వాళ్ళ వైఫ్, ఇది మా పిన్ని బాబాయ్ కూతురు అనమాట. సో ఇది అండి ఆల్బమ్, చాలా బాగుంది కదా, స్మాల్ అండ్ స్వీట్గా ఉంది. ఓకే చాలా బాగా నచ్చింది నాకైతే. లాస్ట్లో మళ్ళీ రీతు అండ్ మేము ముగ్గురం అనమాట. ఇప్పుడు నలుగురం అయ్యాం మేము. బట్ ఆ ఫ్రేమ్లో మా చిన్ను లేడు. సో ఆ ఫ్రేమ్లో నా చిన్ను లేడు. Ritu Papa. Okay guys, I wish you people cherish your sweetest memories forever. If you like my video, please do subscribe, share and like. Thank you.